కుర్తీ అంతా చాలా బాగా స్టిచ్ చేసుకుంటారండి. కొంతమందికి పాపం వచ్చే ప్రాబ్లం ఏంటంటే కట్స్ సరిగా రావు. ఎంత బాగా స్టిచ్ చేద్దాం అనుకున్నా కట్టు వంకర టింకరగా రావటం కానీ, లేదా ఒకవైపు కట్టు బాగా వస్తుంది, ఇంకోవైపు కట్టు వచ్చేసరికి కొద్దిగా ఎక్కువ ఎగుడు దిగుడు ఇలా రావటం, ఏదో ఒక ప్రాబ్లం వస్తుందండి. అలాంటి వాళ్ళకి చాలా యూస్ఫుల్. ఒకసారి అయితే క్లియర్గా చూడండి ఈ వీడియో మొత్తం. నేనైతే కట్టు ఎక్కడి నుంచి కుడదాం అనుకుంటున్నానో అక్కడ ఎంత ఖర్చు ఉందో చూసుకొని అదే ఖర్చు స్ట్రైట్గా కింద దాకా నేను స్కేల్తో గీసుకుంటున్నానండి. ఇలాగండి స్ట్రైట్గా గీసుకున్న తర్వాత లూజ్ కుట్టి పెట్టుకుంటున్నాను. లూజ్ కుట్టి పెట్టుకొని కరెక్ట్గా ఎక్కడి నుంచి నేను కట్టు స్టార్ట్ అవ్వాలనుకుంటున్నానో అక్కడ నుంచి స్ట్రైట్గా, అంటే వెనక భాగాన్ని ముందు భాగాన్ని కలిపేసి ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటున్నా. ఇలా వేసుకోవటం వల్ల ఏంటంటే మనకి కరెక్ట్గా స్టిచ్ మనం ఎలా వేసుకోవాలి, ఎంత మార్జిన్ ఉంచుకోవాలన్నది క్లియర్గా అర్థమైంది. చాలా వరకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఒక సైడ్ ఎక్కువ మడత పెట్టేసి కుట్టేస్తారు, ఒకవైపు తక్కువ మడత పెట్టి కుడతారు. అందువల్ల మీకు ఎగుడు దిగుడు వస్తుందండి. ఇలా మీరు స్ట్రైట్గా ఒక కుట్టు వేసుకోవటం వల్ల ఈక్వల్గా ఉంటుంది అటు ఇటు ఖర్చు అన్నది. ఇప్పుడు కింద వైపు నుంచి చూసారా, అటువైపు ఇటువైపు మనము అటు దట్టే ఇటు దిట్టే ఫోల్డింగ్ వేసుకుంటున్నాం. ఇలా ఫోల్డింగ్ వేసుకోవటం వల్ల ఏంటంటేనండి కరెక్ట్గా మార్జిన్ అన్నది కరెక్ట్గా ఈక్వల్గా అటు ఎంత ఉందో ఇటు కూడా అంతే ఫోల్డింగ్ పడుతుంది. మీకు అటు ఎక్కువ ఇటు తక్కువ ఫోల్డింగ్ అయితే పడదు. మీకు కుదిరితే ఒకసారి ఐరన్ చేసుకోండి. కొత్త వాళ్ళైతే మధ్యలో, ఇప్పుడు నేను చేత్తో ఇలా రఫ్ లాగుతున్నాను కదా, అలా మీరు లాగకుండా ఒక్కసారి మీరు ఐరన్ చేసుకుంటే మీకు ఇంకా నీట్గా వస్తుందండి. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇంకా రాదు అన్న మాట మీ నోటమాట రాదు. మీరే ఇంకొక వేరే వాళ్ళకి కూడా చెప్తారు. అంత యూస్ఫుల్ టిప్ ఇదైతే. కరెక్ట్గా మనం ఎక్కడైతే కత్తిరగాటు పెట్టుకున్నామో అక్కడ దాకా వచ్చిన తర్వాత అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే ఇక్కడ నుంచి ఊరికి ఇలా తిప్పేస్తారు చేత్తో. అలా కాదండి, పాదం ఎత్తండి, పాదం ఎత్తే తిప్పండి. అట్లానే ఒక 4-5 కుట్లేసి మళ్ళీ రఫ్ లాగండి. అక్కడ ఎక్కడ అంటే పైన కరెక్ట్గా మిడిల్లో, అట్లానే కింద వైపు కూడా స్ట్రైట్గా కుట్టేసుకుని వచ్చేసేయండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే లూజ్ కుట్టు వేసుకున్నాను కదండి, ఆ లూజ్ కుట్టుని నేనైతే తీసేసుకుంటున్నాను. లాస్ట్లో మిమ్మల్ని రఫ్ లాగమన్నాను కదా నేను, అది ఎందుకనంటే ఇలా లూజ్ కుట్టు తీసేటప్పుడు గబుక్కున ఊడిపోకుండా ఉండడం కోసం అక్కడ రఫ్ లాగమన్నాను. మొత్తం ఇలా విప్పేశాను కదండి. ఒకసారి చూడండి నీట్గా ఉందో లేదో మీకే తెలుస్తుంది. ఈవెన్గా వస్తుందండి. మహా అయితే అటు ఇటు కాస్త జరిగిద్దేమో కానీ మీకు చూడటానికి మటుకు చాలా నీట్గా వస్తుంది. ఒకేలాగా ఖర్చు ఉండటం వల్ల మీకు ఫినిషింగ్ కూడా బాగా అనిపిస్తుందండి. ఇలాగ ఏదైనా వేస్ట్ పోగులుంటే కాస్త తీసేసుకోండి. అట్లానే ఇటువైపు కూడా నేను ఇంకో స్టిచ్ వేసుకుంటున్నాను. ఇలాగే మొత్తం స్టిచ్ వేసుకున్నాక ఎలా ఉందో కూడా మీకు క్లియర్గా నేను చూపిస్తాను. కట్ చాలా యూస్ఫుల్ అండి. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. నచ్చితేనే లైక్ చేయండి, కానీ ఎవరికైనా యూజ్ అయితే మటుకు షేర్ చేయండి. చాలా ఇంపార్టెంట్ వీడియో.